అమాత్య పదవంటే ఆషామాషి కాదు. ఎన్నో బాధ్యతలు, మరెన్నో పని ఒత్తిళ్ల నడుమ ప్రజావసరాల కొరకు పనిచేయాల్సిన పదవి అది. అయితే ఇందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తూ నిబంధనలు పట్టించుకోకుండా ప్రభుత్వ ఖజానాకే గండి కొడుతూ తన రాజకీయ స్వప్రయోజనాలే పరమావధిగా యథేచ్ఛగా వ్యవహరిస్తూ ప్రభుత్వ వనరులు పప్పు బెల్లాల్లా పంచిపెడుతున్నారు ఓ పెద్ద మనిషి. ఎవరా మంత్రి, ఏంటి ఆ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడండి. హరితహారం మొక్కల పెంపకం ద్వారా అడవులను, పర్యావరణాన్ని, పచ్చదనాన్ని పెంపొందిస్తామంటున్నటువంటి పాలకుల మాటల్లో నిజమెంత? స్వయాన అటవీ శాఖ మంత్రి ఇలాకాలో జరుగుతున్నటువంటి రిజర్వ్ ఫారెస్టు మేధానికి సంబంధించినటువంటి విషయం ప్రస్తుతం ఇక్కడ హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి. అటవీ శాఖ నిబంధనలను ఏమాత్రం పట్టించుకోకుండా ఓ వర్గానికి కేటాయించినటువంటి ఈ యొక్క రిజర్వ్ ఫారెస్టుకు సంబంధించినటువంటి భూమికి సంబంధించినటువంటి అంశంపై అమ్మా న్యూస్ ప్రత్యేక కథనం. నిర్మల్ నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర అటవీ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేరు ఉమ్మడి ఆదిలాబాద్లోనే కాదు, ఉమ్మడి రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సుపరిచితమైందే. 4 దశాబ్దాలకు పైగా రాజకీయ జీవితంలో వివిధ హోదాల్లో ప్రజా ప్రతినిధిగా పనిచేసిన ఈయన ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కేబినెట్లో వరుసగా రెండోసారి మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే ఈయనపై పలు రకాల ఆరోపణలున్నప్పటికీ తాజాగా రిజర్వ్ ఫారెస్ట్కు చెందిన ఓ భూ కేటాయింపు వ్యవహారం రాజకీయ వర్గాల నుంచే కాకుండా చట్టాలను గౌరవించే సాధారణ ప్రజల నుంచి విమర్శలకు కారణమవుతోంది. సాధారణంగా రిజర్వ్ ఫారెస్టు భూములను ఎవరికీ కేటాయించరు. నిబంధనల ప్రకారం అదంత సులభమైన విషయమూ కాదు. కానీ తన చతురత, ఇంద్రజాలాన్ని ప్రదర్శిస్తూ అసాధ్యమనుకున్న పనిని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సుసాధ్యం చేస్తున్నారు. అయితే ఇదంతా సక్రమంగానే జరుగుతుందనుకుంటే పొరపాటు. అసలే భూముల విషయంలో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐకేరెడ్డి తాజాగా నిర్మల్ డివిజన్ చించోలి బీట్ పరిధిలోని ఓ గుట్ట పక్కన గల రిజర్వ్ ఫారెస్టు భూమిని ఓ వర్గానికి కేటాయించడం పట్ల ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. అటవీ శాఖ మంత్రి ఇలాకాలో అసలు ఏం జరుగుతోంది? రిజర్వ్ ఫారెస్టుకు సంబంధించినటువంటి భూములను అమాత్యుడు అమాంతంగా ఎవరికైనా అప్పగించవచ్చా? అసలు చట్టాలకు సంబంధించినటువంటి విషయాలను పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదా? రాష్ట్ర న్యాయశాఖ మంత్రి చట్టాలను ఉల్లంఘిస్తున్నారా? స్వయంగా దేవాదాయ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అమాత్యుడే మైనార్టీ ఓట్ల కొరకు తాపత్రయపడుతున్నాడా? నిర్మల్ నియోజకవర్గంలో అసలు ఏం జరుగుతోంది? అప్పనంగా అటవీ శాఖ భూములను ఎవరికైనా అప్పగించేటటువంటి అధికారం అమాత్యుడికి ఎవరిచ్చారు? రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన ఎన్నో పనులకు సంబంధించి కేంద్రం సహకరించట్లేదనే మాటలు రాష్ట్ర పాలకుల నుంచి పలుమార్లు రావడం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా అటవీ, పర్యావరణ అనుమతుల విషయంలో ఈ వ్యాఖ్యలు తరచూ వినిపిస్తుంటాయి. అయితే నిర్మల్ రిజర్వ్ ఫారెస్టు భూ కేటాయింపు విషయంలో మాత్రం చడీ చప్పుడు లేకుండా అనుమతులు రావడం పలు ప్రశ్నలు రేకెత్తిస్తోంది. ఇక ఈ భూ కేటాయింపుకు సంబంధించిన అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇందులో అంతర్గతంగా రాజకీయ ప్రయోజనాలే అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. వొకేషనల్ ట్రైనింగ్ అండ్ స్కిల్ అప్గ్రేడేషన్ సెంటర్ ఏర్పాటు పేరుతో కేంద్రం నుంచి రిజర్వ్ ఫారెస్టు భూమి కొరకు రాష్ట్ర అటవీ శాఖ 2022 ఏప్రిల్లో దరఖాస్తు చేసుకోగా పలు రకాల నిబంధనలతో కూడిన అనుమతి జూన్ 2022లో లభించినట్టు సదరు ఉత్తర్వు లెటర్ నెంబర్ 1566ను బట్టి తెలుస్తోంది. అయితే కేంద్రం నుంచి పొందిన అనుమతులకు, క్షేత్రస్థాయి పనులు, మంత్రి ప్రకటనలకు ఏమాత్రం పొంతన లేకపోవటం గమనార్హం. ఇక అనుమతి ఉత్తర్వుల్లో కేంద్రం సూచించిన నిబంధనలు ప్రస్తుతం ఇక్కడ మచ్చుకైనా కనిపించట్లేదు. వొకేషనల్ ట్రైనింగ్ అండ్ స్కిల్ అప్గ్రేడేషన్ సెంటర్ ఏర్పాటు పేరుతో పొందిన దాదాపు 10 ఎకరాల రిజర్వ్ ఫారెస్టు భూమిలో మైనార్టీ వర్గానికి అవసరమైన ఈద్గా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. నా పేరు వెంకటేష్. ఈరోజు నిర్మల్ జిల్లా సారంపూర్ మండలం చించోలి గ్రామానికి కూతవేడు దూరంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఫారెస్ట్ భూమి ఏతుందో రిజర్వ్ ఫారెస్ట్ భూమిని ఇలా అటవీ శాఖ మంత్రి అయినటువంటి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారు ఒక వర్గానికి కేటాయించి ఇవ్వడం సిగ్గుచేటు. ఎందుకు అనంటే మీకు
ఏదైతే మైనార్టీ సోదరుల మీద మీకు ఏదైతే ప్రేమ ఉంటే నిర్మల్లో ఉన్నటువంటి వక్ఫ్ భూములు కావచ్చు లేదా ప్రభుత్వ భూమిని 10 ఎకరాలు 12 ఎకరాలు నిర్మల్ పట్టణంలో ఇస్తే ఈదియా కొరకు మంచిది, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ భూములని అలా మీరు ఇవ్వడం సిగ్గుచేటు. మీకు నిజంగా వాళ్ళ మీద ప్రేమ ఉంటే నిర్మల్ పట్టణంలో గాజులపేటలో ఉన్నటువంటి వక్ఫ్ భూముల్ని కాపాడండి. అక్కడ ఉన్నటువంటి వక్ఫ్ బోర్డుని మొత్తం ఖాళీ చేయించి అక్కడ ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో వాళ్ళు ఖాళీ చేయించి అక్కడ ఉన్నటువంటి భూమిని ఇవ్వండి. కానీ ఇలా అటవీ వన్య ప్రాణులకు ఇలా ఆటంకం కలిగే విధంగా ఇలా వన్య ప్రాణుల్ని ఇలా బతకనివ్వకుండా అటవీ శాఖ మంత్రి ఉండి అటవుల్ని పెంచాల్సినటువంటి మీరు ఇలా అటవీ భూముల్ని ఇలా దారాదత్త చేయడం సిగ్గుచేటు. మీ అటవీ శాఖ మంత్రి అయిన తర్వాత ఇక్కడ ఈ రాష్ట్రానికి ఏం జరిగిందో లేదో తెలియదు, కానీ నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఫారెస్ట్ భూములు కావచ్చు ప్రభుత్వ భూముల్ని కబ్జా చేయడమే మీ కార్యకర్తల పనిగా మీ యొక్క పనిగా అనేది కనిపిస్తూ ఉన్నది. కళ్ళు తెరుచుకొని ఏదైతే ఇప్పుడు 12 ఎకరాలు ఇస్తున్నారో దాన్ని వెంటనే ఆపివేయాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది. రిజర్వ్ ఫారెస్ట్ భూమి కేటాయింపు ఉత్తర్వుల్లో పేర్కొన్న అప్రోచ్ రోడ్ మినహా ప్లే గ్రౌండ్ కానీ ట్రైనింగ్ షెడ్ కానీ అంతర్గత రోడ్లు జన సౌకర్యార్థం వదలాల్సిన స్థలానికి సంబంధించిన ఆనవాళ్లు కూడా ప్రస్తుతం కొనసాగుతున్న పనుల్లో కనిపించట్లేదు. ఇక స్థల కేటాయింపుకు ముందుగా సమాంతర విస్తీర్ణం కలిగిన అటవీరహిత భూమిని అటవీ శాఖకు అప్పగించాలని, కేటాయించబడిన రిజర్వ్ ఫారెస్ట్ భూమి సరిహద్దులు గుర్తించి అడవి ప్రాంతం వైపున 4 అడుగుల ఎత్తుతో 20 మీటర్ల మేర కాంక్రీట్ స్తంభాలు ఏర్పాటు చేసి వాటికి నెంబర్లు వేయాలని స్పష్టంగా పేర్కొనబడినప్పటికీ అవేమీ లేకుండానే నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. గత నెల క్రితం ఏదైతే నిర్మల్ను ఆనుకుని ఉన్న చించోలి గ్రామంలో ముస్లింలకు దర్గా పేరిట 12 ఎకరాలను భూమి పూజ చేయడం, అక్కడున్న ముస్లిం మత పెద్దలతోటి దాన్ని వాళ్ళకు మేము దర్గాకు కేటాయిస్తున్నామని చెప్పడం చాలా విడ్డూరకరం. దానిని అటవీ శాఖను ఏదైతే ఆ భూమి ఉందో ఆ భూమిని ఇస్లామిక్ స్టడీ సెంటర్గా మేము తీర్చిదిద్దుతామని చెప్పేసి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి అటవీ శాఖ దానికి ఆర్జీ పెట్టుకున్నాడు. ఆ ఆర్జీ పెట్టుకున్న తర్వాత ఈ అటవీ శాఖకు మేము ఇంత రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా పన్ను చెల్లిస్తుందా అంటే ఆ పన్ను రూపంలో కూడా ఏ ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు చెల్లించడం లేదు. ఇక్కడున్న మంత్రివర్యులు అన్నీ తెలిసి అంటారు, అన్నీ తెలిసి కూడా ఇలాంటి తప్పులు ఎందుకు చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారు? కేవలం ఈ ముస్లింలను కూడా వీళ్ళ ఓటు బ్యాంక్ వస్తుందంటే అది కూడా రాకుండా అంటే వీళ్ళు తప్పుదోవని పట్టిస్తూ వీళ్ళను మభ్యపెట్టుతూ వీళ్ళకు శాశ్వత పరిష్కారంగా ఇక్కడ ఇస్లామిక్ సెంటర్ను నిర్మిస్తున్నారంటే అది కూడా ఉండదు. కేవలం ఆ ఓటు బ్యాంకు కోసమే వాళ్ళని మభ్యపెట్టడం కోసమే ఆ 1 గంటలో 2 గంటలో లేకపోతే వాళ్ళు పోస్టర్లలో సోషల్ మీడియాలో ఇది పోస్ట్ చేసుకోవడానికి తప్ప ఇక్కడ ముస్లిం వర్గాలకు కూడా ఏ విధంగా ఉపయోగం లేదు. నిర్మల్ మున్సిపల్ కమిషనర్కు అప్పగిస్తున్నట్టుగా ఉత్తర్వులు పేర్కొన్న ఈ రిజర్వ్ ఫారెస్ట్ భూమికి సమాంతర విస్తీర్ణం గల అటవీ రహిత భూమిని సదరు ఏజెన్సీ సంస్థ అటవీ శాఖకు అప్పగించిన తర్వాత మాత్రమే రిజర్వ్ ఫారెస్ట్ భూమి అధికారికంగా కేటాయించాలన్న నిబంధన ఉన్నప్పటికీ అక్కడ అలాంటిదేమీ జరగలేదు. ఇక ఈ అంశానికి సంబంధించి వివరణ కొరకు అమ్మా న్యూస్ నిర్మల్ అటవీ మున్సిపల్ అధికారులను సంప్రదించినప్పటికీ వారు నోరు మెదపడానికి కూడా ఇష్టపడకపోవడం పలు అనుమానాలకు తావివ్వడమే కాకుండా ప్రతిపక్షాల ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. నిర్మల్ పట్టణంలో పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అటవీ భూములు ఏవైతున్నాయో ఆ భూములలో ఈ రాష్ట్ర అటవీ శాఖ మంత్రివర్యులు కేంద్రం నుంచి ఇచ్చినటువంటి ఏదైతే హరితవనం కింద లక్షల కోట్ల రూపాయలను తీసుకొచ్చి మేము అడవిని పెంచుతున్నామని చెప్పేసి ఒక పక్కన ప్రచారం చేసుకుంటా ఉన్నాడు. తర్వాత చూసినట్లయితే అక్కడ చెట్లు ఉండడం లేదు, దాని పెంపకం కూడా సరిగా జరగడం లేదు. కానీ దాని పెంపకం కోసం డబ్బులు మాత్రం దాంట్లో బిల్లులు మాత్రం లేపుకోవడం జరుగుతున్నది ఒక దిక్కు. ఇంకో పక్కన ఇక్కడ ఉన్నటువంటి ఒక దేవాదాయ శాఖ మంత్రి ఇక్కడ ఉన్నటువంటి హిందువుల నుంచి వచ్చేటువంటి ఆదాయాన్ని హిందూ దేవాలయాలకు హిందువులకు ఖర్చు చేయాల్సినటువంటి శాఖ మంత్రివర్యులు మైనార్టీల మీద ప్రేమ ఎందుకు పెరుగుతున్నదో మరి ఓటు బ్యాంకు రాజకీయాల కోసమా లేకపోతే రాబోయే రోజుల్లో వాళ్ళను మళ్ళా మచ్చిక చేసుకోవడం కోసమా ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఇలా ఫారెస్ట్ ల్యాండ్ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిందని చెప్పేసి తీసుకుపోయి వాళ్ళకి కేటాయించడం జరుగుతూ ఉన్నది. అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటిదంటే దానికి సంబంధించినటువంటి విలువ 80 లక్షల పైన రూపాయల విలువ ఉంది ప్రభుత్వం కేటాయించినటువంటి విలువనే. కానీ ఆ డబ్బులు చెల్లించకుండా మరి అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ను వీళ్ళే కావాలని చెప్పేసి నరికివేతకు గురి చేసి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని వాళ్ళకి అప్పచెప్పే ప్రయత్నంలో కుట్రలో భాగంగా ముందరి నుంచే ప్లాన్ చేసుకొని దాన్ని వాళ్ళకి అప్పచెప్పడానికి ఇవన్నీ కూడా కుట్రలు చేస్తూ ఉన్నాడు. పర్యావరణ పరిరక్షణ పచ్చదనం పెంపొందించేందుకై ఓ పక్క హరితహారం కార్యక్రమం కొనసాగిస్తామంటున్న అటవీశాఖ మంత్రి ప్రకటనలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పచ్చదనం పేరుతో 100ల కోట్ల ప్రజాధనం వెచ్చించి మొక్కలు నాటుతున్న పాలకులు ఆ మొక్కల సంరక్షణ పట్టించుకోవట్లేదని, మరోవైపు తన రాజకీయ ప్రయోజనాల కొరకు పేర్లు మార్చి రిజర్వ్ ఫారెస్టు భూముల్ని మైనార్టీలకు అప్పనంగా అప్పగించి
వందల కొలది చెట్లను నరికి వనమేధానికి పాల్పడడం ఏంటని విపక్ష పార్టీల వారు ప్రశ్నిస్తున్నారు. హరితహారం అని చెప్పేసి డంకాలు కట్టుకొని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. పెట్టిన దాంట్లో ఒక 85%, 90% బతకాలంటున్నారు, 100% బతకాలంటున్నారు. అవన్నీ పేపర్ మీదనే, ఫీల్డ్ మీద చూసేసరికి వాళ్ళు పెట్టిన మొక్కలు ఏవి కూడా బతుకుతలేవు. ఒక వర్గానికి వీళ్ళు 12 ఎకరాల భూమి కేటాయించారు. అది చుట్టూ ఫారెస్ట్ ఉన్నది, అందులో కూడా ఫారెస్ట్ ఉన్నది. మరి ఎన్నో సంవత్సరాల నుంచి పెరిగిన చెట్లను అకారణంగా నరికివేసి ఏ పర్మిషన్ లేకుండా అగమేఘాల మీద ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయని చెప్పేసి ఒక వర్గానికి కేటాయించడం అనేది ఎంతవరకు సమంజసం? ఓకే, మేము ఎవరికి వ్యతిరేకం కాదు, సర్వమతాలకు మేము అందరికీ గౌరవిస్తాం. కానీ సరి అయిన అనుమతులతో పాటు సరి అయిన పేపర్ మీద అన్ని రకాల క్లియర్ అయినాక, ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చినాక మీరు చేసేది ఉండే. అకారణంగా అడవిని ధ్వంసం చేసి మెప్పు పొందడానికి చూస్తున్నారు. అంటే ఇది పూర్తి ఏకపక్ష నిర్ణయము. అందరినీ సమానంగా చూడాలా. అన్ని అనుమతులు వచ్చిన తర్వాత మీరు ఎవరికి డెవలప్మెంట్ కొరకు ఇచ్చినా, ఏ వర్గానికి ఇచ్చినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అనుమతి ఉత్తర్వుల్లో ఉన్న వాటికి విరుద్ధంగా రిజర్వ్ ఫారెస్టు భూములను ఓటు బ్యాంకు రాజకీయాల కొరకు కేటాయించడం, న్యాయశాఖ మంత్రిగా ఉండి చట్టాలను పట్టించుకోకపోవటం, దేవాదాయ శాఖ మంత్రిగా కొనసాగుతూ మైనార్టీ వర్గాల ఓట్ల కొరకు తాపత్రయపడుతుండడంపై వెల్లువెత్తుతున్న విమర్శలకు అటవీ శాఖ మంత్రి స్పందిస్తారో లేక మామూలుగా మౌనాన్ని కొనసాగిస్తారో వేచి చూడాలి. రాష్ట్రంలో అటవుల శాతాన్ని పెంచడానికి, పచ్చదనాన్ని పెంపొందించడానికి హరితహారం పేరుతో కోట్లాది రూపాయలు, 100 కోట్లు వెచ్చిస్తున్నాము అనేటటువంటి అటవీ శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఇలాకాలో జరుగుతున్నటువంటి ఈ యొక్క వ్యవహారాన్ని చూశారు కదా. రిజర్వ్ ఫారెస్టులను నరికి మరీ మైదానంగా ఏర్పాటు చేస్తూ ఇక్కడ ఇతరులకు భూములు కేటాయిస్తున్నటువంటి పరిస్థితి. ఇదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్లయితే రాబోయే రోజుల్లో అడవుల పరిస్థితి ఏంటి, పర్యావరణ పరిస్థితులు ఏంటి? కెమెరా పర్సన్ నర్సింగ్తో రాజశేఖర్ జోషి, అమ్మా న్యూస్, నిర్మల్.